టు మై ఛానల్. నేను ఈరోజు పచ్చి పులుసుకి ఇలాగ కాల్చుకొని పచ్చి పులుసు చేసుకుంటున్నాను. నొప్పులు ఉంటే నొప్పుల మీద కాల్చుకోవచ్చు, లేకపోతే నొప్పులు లేని వాళ్ళు అంటే ఇలా మంట మీద చిన్న సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మొత్తం బాగా కాలేదాకా కాల్చుకోవాలి. దీనికి లైట్గా ఆయిల్ కూడా అప్లై చేయాలి. 3 పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి. వంకాయను కూడా ఇలాగ కాల్చుకోవాలి. ఇది కాలుతం అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. దీన్ని కొద్ది చల్లారాక పొట్టు తీసేసుకోవాలి. కొద్ది చల్లారనివ్వాలి. ఇలాగ పొట్టు తీసేసుకోవాలి మొత్తం. పచ్చిమిరకాయలు కచ్చపచ్చ చితగొట్టుకోవాలి. ఇలా మెత్తగా చితగొట్టేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. బెల్లం ఇష్టమైన వాళ్ళు అయితే వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అయితే మానేయచ్చు. నేను ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను. ఈ వంకాయ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వంకాయను కూడా కచ్చపచ్చ చితగొట్టుకోవాలి. దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నా. కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాక ఉప్పు అవి సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని సారపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ టైప్లో ఎంతమంది చేస్తారో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.